హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1105కి, అంతే కదా, 1105కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను టెక్నో పోవా 5G మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి అలాగే రివ్యూ కూడా అయితే అందించాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా, ఆ వీడియో మీరు చూడకపోయినా నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి విండోస్ 11 నెక్స్ట్ మంత్ మనకి ఒక కొత్త అప్డేట్ని అయితే అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే మనకి టాస్క్ బార్లో కూడా కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఇంకొంత ఇంప్రూవ్మెంట్ అయితే మనకి విండోస్ 11లో చూడడానికి ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus ఈ నెల 17వ తారీఖున టీవీస్ని అలాగే OnePlus CE2 ఏనా సో మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు మనకి OnePlus టీవీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని బయటకు వచ్చినాయి. ఇక్కడ ఇందులో వచ్చేసరికి మనకి 2 మోడల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. 2 సైజుల్లో 2 మోడల్స్ 2 సైజుల్లో అయితే రాబోతున్నాయి. 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ ఈ 2 సైజులు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఆన్లైన్కి, ఇంకోటి వచ్చేసరికి ఆఫ్లైన్కి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆన్లైన్లో చూస్తే మనకి Y1S పేరు మీద అయితే రాబోతున్నాయి. ఆఫ్లైన్లో చూసుకున్నట్టయితే Y1S Edge పేరు మీద అయితే రాబోతున్నాయి. ఆన్లైన్లో చూసుకున్నట్టయితే మనకి 20 వాట్ స్పీకర్స్తో వస్తే, ఆఫ్లైన్లో చూస్తే 24 వాట్ స్పీకర్స్తో అయితే రాబోతున్నాయి. ఆండ్రాయిడ్ 11 అలాగే 1GB ర్యామ్ అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అలాగే మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే ఈ టీవీస్ రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి లీక్స్ అయితే ఉన్నాయి. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆండ్రాయిడ్ 11తో రాబోతున్నాయి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ వాయిస్ కాలింగ్లో కొత్త ఇంటర్ఫేస్ని ఇప్పుడు కొంతమంది యూజర్స్, అది కూడా బీటా యూజర్స్కి అయితే రోల్అవుట్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ కొత్త ఇంటర్ఫేస్లో వచ్చేసరికి మీకు ఇప్పుడు మాట్లాడుతున్న వాయిస్ కాల్స్తో కంపేర్ చేస్తే ఇంటర్ఫేస్లో కొంచెం చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది, డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. అలాగే గ్రూప్ వాయిస్ కాల్స్లో కూడా మనకి వేవ్ ఫార్మాట్, అంటే మనకి వేవ్స్ అయితే ఇలాగా వెళ్తున్నట్టుగా ఎవరు మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన వేవ్ అయితే ప్రొజెక్ట్ అవుతుందన్నమాట. సో ఇటువంటి ఇంటర్ఫేస్ని అయితే వీళ్ళు ఇప్పుడు బీటా యూజర్స్కి రోల్అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQoo నుంచి iQoo 9 సిరీస్ మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. నెల 23వ తారీఖుని మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా సో ఇప్పుడు iQoo అయితే టీచ్ చేస్తుంది. యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ ఇయర్ iQoo నుంచి iQoo 8 సిరీస్ మొబైల్స్ని అయితే తీసుకురాలేదు, ఆపేశారు. కాకపోతే వీళ్ళు డైరెక్ట్గా iQoo 9 అయితే ఇప్పుడు మనకి తొందరగానే మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు. మనకి లాస్ట్ మంత్ ఈ మొబైల్స్ చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఆ మొబైల్స్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. సో చూద్దాం మరి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది. యాక్చువల్గా నేను ఫిబ్రవరి నెలలో లాంచ్ చేసే లాంచ్ కాబోయే మొబైల్స్ మీద ఒక వీడియో చేశాను కదా, ఆల్మోస్ట్ అందుట్లో ఇప్పటి వరకు 70 to 80% లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. అంతే, లాంచ్ కూడా అయిపోతున్నాయి, మిగిలినవి కూడా అయితే లాంచ్ అయిపోతాయి. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది ఫిబ్రవరి నెలలో నేను ఏమేమి మొబైల్స్ లాంచ్ అవుతాయి, ఏ ప్రైజుల్లో ఉంటాయి అనేది కూడా నేను అక్కడైతే ముందే చెప్పేశాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి ఈరోజు యాపిల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో, ఐఫోన్, ఐప్యాడ్ అలాగే యాపిల్ వాచ్ అలాగే మ్యాక్ ఓఎస్, సో వీటన్నిటికి వచ్చేసరికి కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసిందనమాట. మనకి iOS అండ్ ఐప్యాడ్ ఓఎస్లో చూస్తే 15.3.1 అప్డేట్ని, అలాగే యాపిల్ వాచ్ ఓఎస్లో 8.4.2, అదే మ్యాక్ ఓఎస్లో చూస్తే మీకు 12.2.1 అప్డేట్ని అయితే ఇప్పుడు రోల్ అవుట్ అయితే చేశారు. సో ఈ అప్డేట్ ద్వారా ఇందులో మనకి ప్రైవసీ బగ్ అయితే ఉంది. సో దీన్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా యాపిల్ డివైసెస్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ 13, ఇంకా మనకి 12 పూర్తిగా అయితే రాలేదు. ఈ రోజు చూస్తే ఆండ్రాయిడ్ 13 డెవలపర్ ప్రివ్యూ ఫస్ట్ బీటా అనమాట. సో రిలీజ్ అయితే చేసింది. సో ఇది డెవలపర్ ప్రివ్యూ, అంటే ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే వీళ్ళు ఆండ్రాయిడ్ 13 అయితే రిలీజ్ చేశారు. ఇక పబ్లిక్ బీటా చూస్తే మనకి ఏప్రిల్ నెలలో స్టార్ట్ కాబోతుంది. ఇక స్టెబిలిటీ చూసుకుంటే మనకి జూన్ నెలలోను, అలాగే ఫైనల్ రిలీజ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో రాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి రోడ్ మ్యాప్ ద్వారా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ డెవలపర్ ప్రివ్యూ కనుక చూస్తే ఏ మొబైల్స్కి ఇచ్చారంటే పిక్సెల్ సిరీస్లో మనకి 4 నుంచి ఇప్పుడు వరకు వచ్చిన అన్ని మొబైల్స్కి అయితే వీళ్ళు ఇచ్చారు. పిక్సెల్ 3 సిరీస్కి అయితే రాదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ ప్యాడ్ తెలుసు, ఇప్పుడు మినీని కూడా అయితే తీసుకురాబోతుంది అనమాట. రియల్మీ ప్యాడ్ చూస్తే మనకి 10.4 ఇంచెస్ అనుకుంటా డిస్ప్లే సైజ్ ఉంది. మరి మినీ సైజ్ ఎంత ఉంటుందో చూడాలి. మేబీ నేను అనుకోవడం 8 ఇంచెస్ ఆర్ 8.4 ఇంచెస్లో వీళ్ళు ఈ మినీని అయితే తీసుకురావచ్చు. ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి కొన్ని సర్టిఫికేషన్ సైట్స్లో అయితే స్పాట్ అయింది. అందులో మన ఇండియాకి సంబంధించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ట్యాబ్లెట్లో మనకి రైట్ సైడ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ప్యాడ్లో ఫ్రంట్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ ఉన్నట్టుంది. సో ఇందులో ఆ మార్పు అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. సో చూద్దాం ఎప్పటికీ ఈ ట్యాబ్లెట్ని లాంచ్ చేస్తుందో రియల్మీ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి #ఎయిర్టెల్ డౌన్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఎయిర్టెల్లో టెక్నికల్ గ్లిచ్ వల్ల చాలామంది యూజర్స్కి ఈరోజు ఈ సర్వీస్ అయితే సరిగ్గా అందుబాటులోకి రాలేదంట. దానివల్ల వచ్చేసరికి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఎయిర్టెల్ డౌన్ #ని సో ట్రెండ్గా అయితే తీసుకెళ్ళిపోయారు. అయితే ఎయిర్టెల్ అయితే ఇప్పుడు దీన్ని అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది.
దీని మొత్తానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు మొన్న రీసెంట్గా చూస్తే జియో కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసింది. ఇప్పుడు చూస్తే ఎయిర్టెల్ కూడా ఫేస్ చేస్తుంది. దీనికి రీజన్ 5Gని అయితే వీళ్ళు ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు కదా, సో అదే రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి ఎంఎక్స్ టకాటక్, ఎవరు చూస్తారో నాకైతే తెలియదు కానీ ఎంఎక్స్ మీడియా తీసుకొచ్చిన టిక్ టాక్ అని చెప్పుకోవచ్చు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయిపోయిన తర్వాత వెంటనే ఇలాంటి కంపెనీలన్నీ టిక్ టాక్ ఇలాంటి అప్లికేషన్ అయితే తీసుకొచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని వీళ్ళు స్నాప్చాట్కి విలీనం చేసేసినట్టుగా చూస్తుంది. దాంతో అయితే మెర్జ్ చేసేసారంట. సో దీని ద్వారా ఇప్పుడు ఇండియాలో సో వీళ్ళ కౌంట్ చూసుకున్నట్టయితే 100 మిలియన్కి చేరుకున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో నాకు తెలిసి చాలామంది రీల్సే చూస్తుంటారు కూడా, రీల్స్ అలాగే యూట్యూబ్లో షార్ట్స్ అయితే చూస్తుంటారు. టిక్ టాక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ దరిద్రం అంతా వచ్చి రీల్లోనే షార్ట్లోనే పడింది. మరి టకాటక్లో ఎలాంటి దరిద్రం ఉంటుందో నాకైతే తెలియదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 7 5G ఈ మొబైల్ని ఈ రోజు నుంచి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ నెల 17వ తారీఖు నుంచి ఇది సేల్కి అయితే తీసుకొస్తారు. మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 28,999 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే ఉంటుంది. మొబైల్ అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే ఉంది, అక్కడ చూసుకొని మీరు మొబైల్ కావాలంటే కొనుక్కోవచ్చు. మొబైల్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైంది, నన్ను అడిగితే కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఇది కాకుండా మీకు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్తో కొనుక్కుంటే పర్వాలేదు, మీకు ఇంకో 3,000 రూపాయలు తగ్గుతుంది. ఎక్స్చేంజ్ మీద ఇంకో 3,000 రూపాయలు అదనంగా అయితే లభిస్తుంది. ఆ లెక్కలో అయితే మీరు ఒక లుక్ వేయచ్చు, కానీ లేదంటే వెయిట్ చేయండి, ఇంకా మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐటీసీ నుంచి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి స్మార్ట్ వాచ్లో ఇండియా ఇయర్ టు ఇయర్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతున్నట్టుగా అయితే ఐటీసీ చెప్తుంది అనమాట. మేజర్గా చూసుకుంటే ఇక్కడ మనకు ఆనందించాల్సిన విషయం ఏంటంటే లోకల్ బ్రాండ్కి ఎక్కువగా మన వాళ్ళు మక్కువ అయితే చూపిస్తున్నారు. చైనీస్ బ్రాండ్ పక్కకు తోసేసి లోకల్ బ్రాండ్ స్మార్ట్ వాచెస్ని అయితే పర్చేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మామూలుగా చూస్తే మనకి ఇయర్ టు ఇయర్ అంటే మళ్ళీ లాస్ట్ ఇయర్ టు ఇయర్ అనుకోకండి, 2020 నుంచి 2021 అనమాట. ఇయర్ది ఇంకా అప్పుడే రాదు. సో అక్కడ కనుక చూస్తే 364% మనకి స్మార్ట్ వాచెస్ గ్రోత్ అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది. స్మార్ట్ బ్యాండ్స్ మీద మాత్రం అంత మక్కువగా లేరు, అది ఒకసారి గ్రోత్ డౌన్ అయింది, 34% అయితే ఉంది. ఎందుకంటే స్మార్ట్ బ్యాండ్ ప్రైజెస్లోనే స్మార్ట్ వాచెస్ అయితే వచ్చేస్తున్నాయి, అదే రీజన్ అనుకోవచ్చు. ఇక మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి నాయిస్ కనబడుతుంది, సెకండ్ ప్లేస్లో బోల్ట్ ఉంటే, థర్డ్ ప్లేస్లో ఫైర్ బోల్ట్ అయితే ఉంది, ఫోర్త్ ప్లేస్లో రియల్మీ ఉంటే, ఫిఫ్త్ ప్లేస్లో హువామీ అయితే కొనసాగుతుంది. హువామీ అంటే అమెజ్ ఫిట్ అనమాట, వీళ్ళైతే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C35 ఈ మొబైల్ ఆల్రెడీ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. కాకపోతే ఈ రోజు ఈ మొబైల్ని వీళ్ళు థాయిలాండ్లో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్లో డిస్ప్లే 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ మొబైల్లో ప్రాసెసర్ మనకి యూనిసాక్ 616 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేసెడ్ కెమెరా చూస్తే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ అయ్యబాబోయ్ మొబైల్ని ఈరోజు థాయిలాండ్లో అయితే రియల్మీ లాంచ్ చేసింది. మొబైల్ లుక్ అయితే వీళ్ళు 9 సిరీస్ అన్ని ఇదే రకమైన లుక్లో అయితే తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాకపోతే మనకి సైడ్ ఏదైతే ఫ్రేమ్ ఉందో సో ఇదేసరికి ఫ్లాట్గా తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ మధ్య iPhone 13 సిరీస్లో కూడా మనం ఈ ఫ్లాట్నెస్ అయితే చూసాం. ఆ ఫ్లాట్నెస్ ఇప్పుడు మనకి రియల్మీలో కనబడుతుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే అక్కడ వీళ్ళు 13,350 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ మన ఇండియాలో ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇంత ప్రైస్ అయితే ఉండదు, బిలో 10,000లో లేదా 11,000లో తీసుకొస్తారు అనుకుంటున్నాను నేను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మెక్డొనాల్డ్స్ తెలిసిందేగా, బన్నులు గిన్నులు అన్నీ అని దొరుకుతుంటాయి, దాన్నే బర్గర్లు గిర్గర్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో వీటిని వచ్చేసరికి మనం ఇప్పుడు వరకు ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాం కదా, ఇకపై నుంచి మనం వర్చువల్ వరల్డ్లో కూడా వీటిని ఆర్డర్ పెట్టే విధంగా అయితే వీళ్ళు ముందుకైతే రాబోతున్నారు. వర్చువల్ రెస్టారెంట్ని అయితే మెటావర్స్లో అయితే తీసుకురావాలని చెప్పి సో చూస్తున్నారంట. సో మనం డైరెక్ట్గా గ్లాసెస్ పెట్టుకొని ఇక మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇంట్లోనే ఉండి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి అక్కడే మనం మొత్తం ఐటమ్స్ ఏమున్నాయో అన్నీ చూసుకొని అక్కడే ఆర్డర్ పెట్టి ఉంటే అవి ఇంటికైతే వచ్చేస్తాయి అనమాట. బాగుంటుంది, ఒక కొత్త రకం ఎక్స్పీరియన్స్. ఇంట్లోనే కూర్చొని రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టేసి వచ్చేసినట్టుగా అయితే ఉంటుంది. సో ఇటువంటి వర్చువల్ రెస్టారెంట్ని వీళ్ళు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో వచ్చేసరికి ఈ రెస్టారెంట్ అయితే రాబోతుందంట. వీళ్ళు తీసుకొచ్చంటే నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ ఇంకా ఇదే టైప్ తీసుకొస్తారు. ఇక పైనుంచి మనం ఇలాంటివే చూస్తాం అనమాట. రెస్టారెంట్స్ కానీ ఏంటి, షోరూమ్స్ అంటే షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ వచ్చేసరికి మనం ఇంట్లోనే కూర్చొని గ్లాసెస్ పెట్టుకున్నామా, వెళ్ళామా, అక్కడ షోరూమ్లు అన్నీ చూసుకొని కావాల్సిన ఆర్డర్ పెట్టేసి మళ్ళీ గ్లాసెస్ తీసేస్తే మళ్ళీ ఇంట్లోనే ఉంటాం, అవి డోర్ డెలివరీ అయిపోతాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి నథింగ్ ఎయిర్ 1 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్కి ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో మనం నథింగ్ని మెచ్చుకోకుండా ఉండలేమన్నమాట. ఏదో మార్కెట్లో తీసుకొచ్చేసాం అని కాకుండా వాటికి అప్డేట్ని కూడా రిలీజ్ చేసి ఆ అప్డేట్ ద్వారా ఒక కొత్త ఫీచర్ని కూడా అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఇకపై నుంచి ఇందులో మనకి గూగుల్ అసిస్టెంట్ అలాగే సిరిని సో వాయిస్ కంట్రోల్ ద్వారా అంటే కమాండ్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ని అయితే వీళ్ళు ఇప్పుడు ఈ అప్డేట్ ద్వారా రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. మీరు ఎవరిదైనా నథింగ్ ఎయిర్ 1 వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే రియల్మీ GT Neo 3 గేమ్ ఎడిషన్ మొబైల్కి సంబంధించిన ఇమేజ్ అయితే బయటకు వచ్చిందనమాట.
సో ఈ ఇమేజ్ బ్యాక్ సైడ్ నుండి చూస్తుంటే గేమింగ్ మొబైల్గా అనిపించుకోవడం కోసం వీళ్ళు అదే ఫంకీ స్టైల్లో కలర్స్ని వీటిని మిక్స్ చేసి అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంటే సరిగ్గా గమనించామంటే ట్రిగర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 2 ట్రిగర్స్ అయితే వీళ్ళు ఈసారి యాడ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ టైం మనం ఒక గేమింగ్ మొబైల్ని చూస్తున్నాం అనుకోవచ్చా, ఇంతకుముందు తీసుకొచ్చారా ఏమో గుర్తు రావట్లేదు. ఇంతకుముందు అయితే గేమ్ ఎడిషన్ మొబైల్ ఏమి తీసుకొచ్చినట్టు నాకు అనిపించలేదు. ట్రిగర్స్తో పాటు సరిగ్గా గుర్తు కూడా రావట్లేదు. మొత్తానికి అయితే ట్రిగర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి గేమ్ మోడ్లోకి వెళ్ళడానికి ఒక స్విచ్చింగ్ కూడా అయితే ఇస్తున్నారు. OnePlusలో చూస్తుంటాం కదా అటువంటి స్విచ్. సో మొత్తానికైతే ఒక గేమ్ ఎడిషన్ మొబైల్ని అయితే వీళ్ళు కూడా తీసుకురాబోతున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. సో ఆల్రెడీ రెడ్మీ చూస్తే గేమ్ ఎడిషన్లోకి దిగిపోయింది. చాలా కంపెనీలు గేమ్ ఎడిషన్ మొబైల్స్ తీసుకొస్తున్నాయి, మేము కూడా తీసుకురావాలని చెప్పి భావించినట్టున్నారు. ఇందులో సరికి మనకి MediaTek Dimensity 9000 ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. 5000 mAh బ్యాటరీతోను 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 12 GB ర్యామ్తోను Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుందని చెప్పేసి ప్రస్తుతానికి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో చూద్దాం మరి ఎప్పటికీ ఈ మొబైల్ని వీళ్ళు లాంచ్ చేస్తారో, సో మన ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.